బాలీవుడ్ లో ఒక సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ప్రెజెంట్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ లో భాగ్యశ్రీ చేరింది. మిస్టర్ బచ్చన్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ వరుస ఆఫర్స్ అందుకుంటుంది. దీనిపై భాగ్యశ్రీ రెస్పాన్స్ అవుతూ మిస్టర్ బచ్చన్ మూవీ తన కెరియర్ నే మార్చేసిందని, స్పెషల్ గా ఫ్యాన్స్ కు థ్యాంక్స్ అంటోంది. ఇదే విషయాన్ని తన ఇన్స్టాలో ఫ్యాన్స్ అందరికీ చెప్తూ పోస్ట్ చేసింది. నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ గా చూసినందుకు ఫ్యాన్స్ అందరికీ ఇన్స్టా వేదికగా భాగ్యశ్రీ బోర్సే థ్యాంక్స్ చెప్పింది. జిక్కీ క్యారెక్టర్ ను మీరు ఇష్టపడ్డారు, ప్రత్యేకించి ఆ క్యారెక్టర్ మీద ఫ్యాన్స్ చూపిన లవ్ తను ఎక్స్పెక్ట్ చేయలేదని భాగ్యశ్రీ బోర్సే పోస్ట్ లో చెప్పింది. టాలీవుడ్ లో ఇప్పుడు నా ప్రయాణం మొదలైంది, త్వరలో అప్ కమింగ్ ప్రాజెక్ట్ వివరాలు పంచుకుంటానని ఇన్స్టాగ్రామ్ లో భాగ్యశ్రీ బోర్సే రాసుకొచ్చింది. మరోవైపు దుల్కర్ సల్మాన్ మూవీ కోసం భాగ్యశ్రీకి ఆఫర్ వచ్చిందని సమాచారం. ఈ మూవీకి కూడా భాగ్యశ్రీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందట. రవి అనే కొత్త డైరెక్టర్ దుల్కర్ సల్మాన్ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీని సెలెక్ట్ చేశారని, దీనిపై డిస్కషన్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ పైన త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రానుందట. మొత్తానికి మిస్టర్ బచ్చన్ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా తన పర్ఫార్మెన్స్ తో భాగ్యశ్రీ ఆఫర్స్ కొట్టేసింది. మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్ లో భాగ్యశ్రీ ఎంట్రీ ఇచ్చింది. డాన్స్ తో భాగ్యశ్రీ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. తడబాటు లేకుండా ఈజీగా స్టెప్పులు వేయడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రెజెంట్ విజయ్ దేవరకొండ సినిమాలో భాగ్యశ్రీకి అవకాశం వచ్చిందని ఇండస్ట్రీలో టాక్. గౌతమ్ తిన్ననూరి తీస్తున్న VD12 లో విజయ్ సరసన కనిపించనుంది. ప్రెజెంట్ ఈ షూటింగ్ శ్రీలంకలో శరవేగంగా జరుగుతుందని, ఇందులో విజయ్ దేవరకొండ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారని టాక్.